వెల్కమ్ టు కాన్కా టీవీ. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట్ జిల్లా జివ్వెల మండలం దూరాజ్పల్లిలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గీదె రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించి అనంతరం సంఘం నాయకులతో కలిసి మొక్కలు నాటి పలువురు నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు గీదె రాజేష్ రాకుండా వికలాంగుల సమాజాన్ని స్మరిస్తున్నటువంటి సమయంలో వికలాంగుల జాతి హక్కుల కోసం వికలాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాల మీద న్యాయబద్ధంగా పోరాటం చేసి సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఇవాళ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పేసి ఈ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి 79 ఏళ్ల ఈ స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి లక్ష్యంతో రాజ్యాధికారం సాధన కోసమే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆవిర్భవించింది. ఆ దిశగానే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయ పార్టీల మెడలు వంచేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సన్నద్దమవుతుందని చెప్పేసి